హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ హోస్ట్ అపర్ణ. ఈరోజు మనం చేసే ఇంటర్వ్యూ ఇంటర్మీడియట్లో బైపీసీ రాసి అండ్ నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నా, లేదంటే నీట్ ఎగ్జామ్కి ఫస్ట్ అటెంప్ట్లో రాకపోయినా వాళ్ళకి చాలా చాలా అవసరం అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు నా ఎదురుగా ఉన్నది మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఆర్ఆర్ అపోలో మెడికల్ అకాడమీ. ఇక్కడ పర్సంటేజ్లో 70% ఆఫ్ స్టూడెంట్స్కి చక్కగా మంచి మంచి కాలేజెస్లో సీట్స్ వచ్చాయట. సో మరి నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి డాక్టర్ అవ్వాలనుకోవడం మీ కల అయితే ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ చూడాల్సిందే. నమస్తే రమణారెడ్డి గారు, ఎలా ఉన్నారండి? ఫైన్ అండి. రమణారెడ్డి గారు, ఈ మధ్య కాలంలో ఎంబీబీఎస్ అసలు మనకి చాలా ఒక 20 years నుండి కూడా 2 decades నుండి కూడా రెండే కెరీర్ ఆప్షన్స్, ఎస్ ముఖ్యంగా ఇంజనీర్ అవ్వాలి లేదంటే డాక్టర్ అవ్వాలి. ఇప్పుడున్న కాలంలో పిల్లలు కూడా చాలా ఇష్టపడి డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు. అవును. దాంతో కాంపిటీషన్ పెరిగిపోయింది. సో మరి అంత కాంపిటీషన్లో ఎగ్జామ్ రాసి ఒకసారికే ఫస్ట్ అటెంప్ట్కే సీట్ రాకపోతే నిజంగా లాంగ్ టర్మ్ తీసుకోవటం వల్ల సీట్ వస్తుంది. ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు, మనకు కూడా అనిపిస్తుంది ఫస్ట్ అటెంప్ట్లో రాలేదు కదా, ఎంతో అవును. కష్టపడ్డాము, ఇంకా సంవత్సరం చదివితే మాత్రం ఏమొస్తుందిలే అని ఒక థాట్, చిన్న భయం ఉంటాయి Yes. కదండి. సో లాంగ్ టర్మ్ కోచింగ్ అనేది నిజంగా సీట్ రావడానికి దోహదపడుతుందా? డెఫినెట్లీ. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడున్న స్ట్రెస్ ఎడ్యుకేషన్లో అండ్ ఇప్పుడున్న కొంచెం ఈ సొసైటీలో ఇప్పుడు ఏమైందంటే ఓన్లీ వాళ్ళు ఐపీలో కాన్సన్ట్రేట్ చేపిస్తున్నారు. ఈవెన్ మార్క్స్ పెరగడం కోసమని, ఈవెన్ 900 ఎబో రావాలి, 800 ఎబో రావాలని ఓన్లీ ఐపీలో ఉన్న 2 yearsని అది ఓన్లీ ఐపీ వరకు కన్సిడర్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే నీట్ అనేది ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్లో ఆల్మోస్ట్ ఈ ఇయర్లో 70 to 80 lakhs మెంబర్స్ రాశారు. 80 లక్షల ఎస్. మంది. ఆ కాంపిటీషన్లో ర్యాంక్ రావాలంటే డెఫినెట్లీ నీట్ అనేది కంపల్సరీగా 1 year కోచింగ్ తీసుకోవాలి. తీసుకుంటే ఏంటంటే కెరీర్ కంపల్సరీగా ర్యాంక్ వస్తుంది. ఈవెన్ 80% 90% స్టూడెంట్ ఉన్నా కూడా ఐపీలో ఈవెన్ ఫస్ట్ అటెంప్ట్లో ఈవెన్ క్వాలిఫై అవ్వని స్టూడెంట్ కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఇప్పుడు ఏంటంటే మన త్రూఅవుట్ ఇండియాలో తెలంగాణ అండ్ ఏపీలో కూడా నెంబర్ ఆఫ్ సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజ్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ తెలంగాణలో 8,700 సీట్స్ ఇప్పుడు మనకి ఈ ఇయర్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఏపీలో కూడా ఆల్మోస్ట్ 6,000 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఒక క్వాలిఫై అయిన ఎవ్రీ 3 స్టూడెంట్స్కి ఒక మెడికల్ సీట్ వచ్చేలాగా డిజైన్ చేశారు. ఓకే, సో పర్సంటేజ్ రేషియో తగ్గింది. తగ్గింది కాబట్టి ఇంతకుముందు ఉన్నలాగా కాకుండా ఇప్పుడు ఏంటంటే నీట్ ఒక 1 year లాంగ్ టర్మ్ తీసుకొని కంపల్సరీ ఎంబీబీఎస్ సీటు వస్తే కెరీర్ కంపల్సరీ టర్న్ అవుతుంది. అండ్ దట్ టు సొసైటీలో ఏ ప్రొఫెషన్కి వెళ్ళిన రెస్పెక్ట్ అనేది డాక్టర్కి ఉంది. ఎవరైనా డాక్టర్ గారు మనం ఏ ట్రీట్మెంట్కి వెళ్ళినా కూడా డాక్టర్కి ఒక రెస్పెక్ట్ ఉంది. అదర్ ఇప్పుడు మీరు బైపీసీ చూజ్ చేసుకొని ఫార్మసీ చేసినా కూడా అండ్ అదర్ ఎనీ ప్రొఫెషన్ చూజ్ చేసుకున్నా మీకు అంత రెస్పెక్ట్ ఉండదు, అంత కెరీర్ ఉండదు. అంటే డాక్టర్ అవ్వాలనుకొని బీఫామ్ చేసిన సాటిస్ఫాక్షన్ అనిపించదు చాలా మందికి. సో తర్వాత రిగ్రెట్ అవడం కంటే ఒక సంవత్సరం కష్టపడటమే బెటర్. 1 year కంపల్సరీగా మీకు కంపల్సరీ డిజైర్ ఉంటే మీరు కంపల్సరీగా హార్డ్ వర్క్ చేయాలన్న డిజైర్ ఉండి కంపల్సరీగా మాకు ర్యాంక్ వస్తుంది అని మీరు వస్తే మాత్రం కంపల్సరీగా అది పాసిబుల్ అవుతుంది. అయితే రమణారెడ్డి గారు, మీరు చాలా కాన్ఫిడెంట్గా 1 year లాంగ్ టర్మ్ తీసుకుంటే ఖచ్చితంగా సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పారు. అయితే ఒక రీజన్ కాలేజెస్ పెరగడం, అవునవును. అండ్ రెండో రీజన్ ఏంటండి అంటే మీరు ఆర్ఆర్ అపోలో మెడికల్ అకాడమీ పెట్టి కేవలం 3 సంవత్సరాలు అయింది. అంటే ఇది కంపారిటివ్లీ చాలా తక్కువ సమయం. సో ఈ సమయంలో మీరు మీ దగ్గర చదివిన స్టూడెంట్స్కి వచ్చిన సీట్స్ని ఆధారంగా చేసుకొని ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఏంటంటే మా దగ్గర ఉన్న టీం వర్క్ అండి. మెయిన్లీ ఏంటంటే నీట్ కోచింగ్లో ఫ్యాకల్టీ ఈజ్ ఇంపార్టెంట్. మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ అందరూ కూడా ఆల్మోస్ట్ 20 to 25 years ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. వాళ్ళందరూ కూడా ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్స్ ప్రొవైడ్ చేసిన ఫ్యాకల్టీ. అటు మీరు ఏంటంటే అందరి ఇన్స్టిట్యూషన్ లాగా మేమేం ఫోర్స్ చేయట్లే. ఫస్ట్ మీరు జాయిన్ అవ్వండి,
క్లాసెస్ వినండి. అందరు ఫ్యాకల్టీ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి నీట్లో. ఆ 4 సబ్జెక్ట్స్ ఫ్యాకల్టీ క్లాసెస్ విన్న తర్వాతనే డిసిషన్ తీసుకోండి. బిఫోర్ వచ్చి జాయిన్ అవ్వమని మేము ఫోర్స్ చేయట్లేదు. అందరి ఇన్స్టిట్యూషన్ లాగా రిజిస్టర్ అయిన తర్వాతనే మేము క్లాసెస్ పెడతామని కూడా చెప్పట్లేదు. మీరు వన్స్ వచ్చి క్లాసెస్ విన్న తర్వాత ఈవెన్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళకి మీరు క్లాసెస్ నచ్చితేనే మా దగ్గర అడ్మిషన్ తీసుకోండి. యూఆర్ నాట్ ఫోర్సింగ్ ఎనీ స్టూడెంట్. సో మీ దగ్గర వాళ్ళకి 70% మందికి ఏ కేటగిరీలో వచ్చిందా? వా వండర్ఫుల్ అండి. సో దానికి కారణాలు అంటే మెయిన్గా ఒకటే అండి, మా ఫ్యాకల్టీ ఎఫర్ట్స్, దట్టు మళ్ళీ మేము తీసుకునే కేర్. మా దగ్గర ఏంటంటే క్లాస్కి 40 మెంబర్సే, అంతకన్నా ఎక్కువ స్ట్రెంత్ మేము తీసుకోము. దట్టు ఓన్లీ 3 to 4 సెక్షన్స్ ఉంటాయి అంతే. దానివల్ల ఏమవుతుందంటే ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్ ఇంటరాక్షన్ ఎక్కువ డెవలప్ అవుతుంది. ఇప్పుడు క్లాస్లో 80 మెంబర్స్ అండ్ 90 మెంబర్స్ని కూర్చోబెట్టి ఫోర్సబుల్గా చేస్తే ఏంటంటే అసలు ఏ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో యాజ్ ఏ టీచర్కి తెలియదు. దానివల్ల ఏమవుతుందంటే ఫైనల్గా వచ్చేసరికి మార్క్స్ మన నీట్లో మెయిన్గా ఇది ఏంటంటే 1 year కోర్స్, వాళ్ళకి టైం ఉండదు. మీరు ఫైనల్లో అయినా కూడా మనకి యూజ్ ఉండదు. అందుగురించనే మేము దానివల్ల అన్నీ మేము చూసి ఈ కార్పొరేట్లో వాళ్ళు పాపం సఫర్ అవుతున్నారని చెప్పి ఈ వీఆర్ స్టార్టెడ్ అండి. కంపల్సరీ డెఫినెట్గా ఏంటంటే ఒక స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. వాళ్ళు స్టూడెంట్స్ వచ్చారంటే కంపల్సరీగా స్టూడెంట్ అండ్ టీచర్ ఇంటరాక్షన్ డెవలప్ అవుతుంది. మళ్ళీ మేము ఏం చేస్తున్నాం అంటే ఎవ్రీ మంత్ పేరెంట్ అండ్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేస్తాం. అప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో పేరెంట్ ఒకసారి టీచర్ని వచ్చి కూడా డైరెక్ట్గా కన్సల్ట్ అవ్వచ్చు. సో పేరెంట్స్ కు టెన్షన్ ఉండదు మా పిల్లలు ఎలా చదువుతున్నారు అనేసి. ఓకే, సో మీరు అన్న విషయంలో 40 స్టూడెంట్స్ పర్ సెషన్ అనేది చాలా కంఫర్టబుల్ గా ఉంది, ఈజీగా అనిపిస్తుంది పిల్లలకి కూడా టీచర్ తో కమ్యూనికేట్ చేయడానికి. కానీ చదివించే పద్ధతి కూడా ఇంపార్టెంట్ కదండి. అదేంటంటే ఇప్పుడు మన క్లాస్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ టైం స్టడీ అవర్స్లో కూడా మా దగ్గర ఫ్యాకల్టీ ఉండి ఆ డే అయిన క్లాసెస్కి సేమ్ డేలో స్టడీ అవర్స్ దగ్గర ఉండి డౌట్స్ క్లారిఫై చేసి చదివిపిస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఏ డే పోర్షన్ ఆ డే కంప్లీట్ చేసుకుంటారు వాళ్ళు. దాంతో వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ డేకి బర్డెన్ లేకుండా ఉంటుంది. ప్రాక్టీస్ సెషన్స్ అవన్నీ ఉంటాయి కంపల్సరీ. డైలీ ప్రాక్టీస్ షీట్స్ ఉంటాయి మా దగ్గర. ఈరోజు ఈ 2 daysలో ఒక టాపిక్ కంప్లీట్ అయిందంటే ఆ ప్రాక్టీస్ షీట్స్ ఉంటాయి. మళ్ళీ దాన్ని లెక్చరర్ కంపల్సరీగా కరెక్షన్ చేస్తారు. మళ్ళీ దాంట్లో ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి ఏ రోజు మెయిన్గా ఫిజిక్స్ అనేది ఇంపార్టెంట్ సబ్జెక్ట్, దాని బైపీసీ స్టూడెంట్స్ కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతారు. దానివల్ల ఏంటంటే మా దగ్గర ఫిజిక్స్ ఫోబియా లేకుండా స్టార్టింగ్ నుంచే ప్రాక్టీసింగ్ ఎక్కువ చేపించి దట్టు మేము ఏంటంటే హైజీనిక్ ఫుడ్ మెయింటైన్ చేస్తాం. పిల్లలు హెల్తీగా ఉంటేనే వాళ్ళు చదవడానికి కూడా మెయిన్గా అది ఉంటుంది. వాళ్ళు సిక్ అయిన తర్వాత 1-2 days సిక్ అయి పడుకుంటే క్లాస్ వినకపోతే మళ్ళీ వెనక్కి పోతాడు. మళ్ళీ ఆ సిలబస్ మళ్ళీ కవర్ చేయాలన్నా ఇబ్బంది అవుతుంది. అందుకే ఫుడ్ మీద మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం, క్వాలిటీ ఫుడ్ ఇస్తాం. అది కంపల్సరీగా చూస్తాం. ఇక్కడ ఆర్ఆర్ అపోలో మెడికల్ అకాడమీలో జాయిన్ అయ్యేటప్పుడు మీరు చెప్పారు 60 to 70% క్రైటీరియా ఉంటే సరిపోతుంది, డిజైర్ ఉండాలి అని. కానీ నీట్ రాసినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి 1 year లాంగ్ టర్మ్ తీసుకున్నా కూడా కొన్నిసార్లు సీట్ రాదు, ఫ్రీ సీట్ రాదు. మీరేమో స్పెషలైజ్డ్ ఇన్ ఏ కేటగిరీ సీట్స్. సో మరి ఒకవేళ 1 సంవత్సరం తీసుకొని రాకుండా ఇంకొక సంవత్సరం కూడా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళని కూడా మీరు జాయిన్ చేసుకుంటారా? షూర్ అండి. ఇంతకుముందు ఆల్రెడీ ఎక్కడ జాయిన్ అయ్యి మళ్ళీ 1 year వేస్ట్ చేసుకొని ఆల్రెడీ లాంగ్ టర్మ్ తీసుకొని మళ్ళీ అట్లా ఎవరన్నా తక్కువ మార్క్స్ వచ్చి సీట్ రాలేని వాళ్ళకి కూడా మేము సపరేట్ బ్యాచ్ ప్రొవైడ్ చేస్తాం. సపరేట్ బ్యాచ్ ఉంటుంది. సో మరి కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది కదండి వాళ్ళల్లో. అండ్ అలాగే కొంతమంది పిల్లలు మామూలుగానే భయస్తులుగా ఉంటారు, కాన్ఫిడెన్స్ తక్కువ, వాళ్ళకి మీరు ఏమైనా మోటివేషన్ కి? కంపల్సరీ వీక్లీ వన్స్ మా దగ్గర మోటివేషన్ క్లాసెస్ ఉంటాయి. పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్స్ వచ్చి మోటివేషన్ క్లాసెస్ కూడా ఇస్తారు. దానివల్ల ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్ డెవలప్ అవుతాయి. మళ్ళీ ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్, మళ్ళీ ఈ స్టడీ అవర్స్లో ఎలా చదవాలి, ఏ సబ్జెక్ట్ ఎంత టైం స్పెండ్ చేయాలి, ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. దానివల్ల ఈ మోటివేషనల్ స్పీకర్స్ అనేది కంపల్సరీ మేము ఎవ్రీ వీక్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో ఇదంతా బాగుంది. ఖచ్చితంగా ఎవరైనా నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే మీరు అన్నట్టుగా ఆర్ఆర్ అపోలో మెడికల్ అకాడమీ ఎల్బీ నగర్ కొత్తపేటలో ఉన్న బ్రాంచ్ని విజిట్ చేసి క్లాసెస్ విని తర్వాత డిసైడ్ అవ్వచ్చు. డెఫినెట్లీ మేము అదే చెప్తున్నాం, కంపల్సరీ క్లాసెస్ విన్న తర్వాతనే డెసిషన్ తీసుకోవాలి.
ఏంటంటే ఎక్కడ వెళ్ళి మీరు సఫర్ అయితే పిల్లల 1 ఇయర్ ఆఫ్ భవిష్యత్ అది. అది మళ్ళీ ఒక 1 ఇయర్ తర్వాత మీరు రిగ్రెట్ అయినా కూడా ఆ ఛాన్స్ ఉండదు ఇంకా. అవును. 1 ఇయర్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్టూడెంట్కి ఇంకొక ఛాన్స్ ఇవ్వలేము మనం ఇంకా. అవును. స్టూడెంట్ డిసప్పాయింట్ అవుతారు, అట్ ద సేమ్ టైం పేరెంట్స్కి కూడా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఉమ్. దానివల్ల ఏంటంటే మీరు ఎక్కడన్నా ఫస్ట్ ఎవరు ఇలా చెప్పరు, మేము మాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి చెప్తున్నాం. ఫస్ట్ క్లాసెస్ వినండి 1 డే, విన్న తర్వాత అన్ని సబ్జెక్ట్స్ మీకు ఓకే అనుకుంటేనే అడ్మిషన్ తీసుకోండి. అయితే అడ్మిషన్ తీసుకోవాలంటే ఇంకొక ప్రశ్న కూడా ఉంటుంది. ఓకే. అదేంటంటే ఖర్చు. అసలే డాక్టర్ అయితేనే చాలా ఖర్చు పెట్టాలి. అవునవును. సో మరి దానికి ముందు కోచింగ్ కి కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అవునండి. కదండి. మరి సామాన్య ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి Sure, ఆర్ఆర్ sure. అపోలో అకాడమీ ఎంత అఫోర్డబుల్ గా ఉంటుంది? కంపల్సరీ అండి. నేను కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాడిని, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ నాకు తెలుసు. ఉమ్. కాబట్టి మేము కార్పొరేట్ లెవెల్ లాగా అలా ఏమి ఎక్కువ ఫీజెస్ ఏం చేయట్లేదు. ఉమ్. నామినల్ ఫీజుతోని మళ్ళీ మేము దట్టు ఏంటంటే క్లాస్కి లిమిటెడ్ స్ట్రెంత్. ఉమ్. ఆ క్లాస్లోనే ఇప్పుడు 80 మెంబర్స్ 90 మెంబర్స్ని తీసుకునే వాళ్ళు ఫీజు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఉమ్. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఫెసిలిటీస్ ఇస్తున్నాం కాబట్టి నామినల్ ఫీజు మేము ఇచ్చే ఫెసిలిటీస్ తగ్గట్టు నామినల్ ఫీజుతోనే తీసుకుంటున్నాం. ఓకే. సో మరి ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్ ఉంటారు కొంతమంది. అవునవును. అంటే ఇంటర్మీడియట్ లో మంచిగా పర్ఫామ్ చేసి నీట్ లో జస్ట్ మిస్సింగ్ Average అయిన student. వాళ్ళు, వాళ్ళకి స్కాలర్షిప్స్ ఏమైనా ఉంటాయా? కంపల్సరీ అండి. ఇప్పుడు ఎవరైనా టాపర్ స్టూడెంట్స్ ఉంటారు కంపల్సరీ, వాళ్ళు కొంచెం ఎఫర్ట్ చేయలేని సిచ్యువేషన్లో ఉంటారు. అట్లాంటి స్టూడెంట్స్ కూడా మేము కంపల్సరీ హెల్ప్ చేస్తున్నాం. అండ్ మేము ఈవెన్ వాళ్ళకి ర్యాంక్ వచ్చిన తర్వాత కూడా మెడికల్ కాలేజ్లో జాయిన్ అయిన స్టూడెంట్స్కి కూడా మేము హెల్ప్ చేసి ఫీజులో కానీ హాస్టల్ ఫీ అట్లాంటివి కూడా మా ఇన్స్టిట్యూట్ తరపున మేము ప్రొవైడ్ ఓ చేస్తున్నాం. వండర్ఫుల్ అండి. సో అప్పుడప్పుడు ఇలాంటి అంటే హెల్పింగ్ నేచర్ sure. ఉండటం కూడా, గ్రాటిట్యూడ్ ఉండటం చాలా ఇంపార్టెంట్. సో రమణారెడ్డి గారు, ఆర్ఆర్ అపోలో మెడికల్ అకాడమీ నుండి ఇప్పటి వరకు 60 to 70% స్టూడెంట్స్కి ఫ్రీ సీట్స్ వచ్చాయన్నారు అవును. కదా. ఏదైనా ఒక మంచి ఎగ్జాంపుల్ అంటే మీ దగ్గరికి వచ్చేటప్పుడు కాన్ఫిడెన్స్ లేకుండా కానీ వాళ్ళు బెస్ట్ సీట్తో బెస్ట్ ర్యాంక్ రావటం, అలాంటిది ఏదైనా ఒక ఇన్సిడెంట్ చెప్తారా? అవును. మీరు కూడా ఆశ్చర్యపోయిన Sure. సంఘటన. ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యారు. వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఇయర్లో ఎగ్జామ్లో రాస్తే ఆల్మోస్ట్ 160 మార్క్సే వచ్చాయి. మ్మ్. చాలా డిసప్పాయింట్మెంట్తో వచ్చారు పాపం స్టూడెంట్. మ్మ్. బట్ ఏంటంటే వాళ్ళ ఫాదర్కి కాన్ఫిడెన్స్ లేదు, మ్మ్. కాకపోతే స్టూడెంట్ డిజైర్తో జాయిన్ అయ్యారు. మ్మ్. వాడికి ఏంటంటే ఫస్ట్ నుంచి మనం ట్రైనింగ్ ఇచ్చి మా ఫ్యాకల్టీ కానీ మేము కానీ ఎవ్రీ వీక్ ఏంటంటే మేము మార్క్స్ వచ్చినప్పుడు కంపల్సరీ మానిటరింగ్ చేస్తాం. మ్మ్. దానివల్ల ఏంటంటే వాడికి ఆల్మోస్ట్ 530 మార్క్స్ వచ్చాయి. మ్మ్. 530 మార్క్స్ వచ్చాయి. ఆయన ఇప్పుడు ఎయిమ్స్లో జాయిన్ అయ్యాడు, రిజర్వేషన్ క్యాండిడేట్. ఆ. దే ఆర్ వెరీ హ్యాపీ నౌ. వండర్ఫుల్. సో నాన్నకే నమ్మకం లేదు కానీ సీట్ అవును. తెప్పించేశారు మీరు. చాలా బాగుందండి. ఇలాగే ఎవరైతే డాక్టర్ అవ్వాలి అనుకుంటున్నారో, నీట్కి ప్రిపేర్ అవుతున్నారో, డెఫినెట్గా ఒకసారి ఆర్ఆర్ అపోలో మెడికల్ అకాడమీ ఎల్బీ నగర్ దగ్గర ఉన్న కొత్తపేట బ్రాంచ్ విజిట్ చేయండి. డెఫినెట్గా మీకు ఉపయోగపడితే మేము కూడా చాలా సంతోషంగా Sure, ఫీల్ sure. అవుతాము. రమణారెడ్డి గారు నీట్కి సంబంధించి కోచింగ్ ఇస్తూ ఎంతోమంది డాక్టర్ కళని నెరవేర్చుకోవడానికి మీరు చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఈ అవేర్నెస్ని కూడా క్రియేట్ చేస్తున్నారు మాకు ఇన్ఫర్మేషన్ అందించి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.